అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొలి రోజు 1.65 కోట్ల మంది, రెండో రోజు దాదాపు 3 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. మౌని అమావాస్య రోజున 5.7 కోట్ల మంది పవిత్ర స్నానాలను ఆచరించారు అంటూ భక్తుల సంఖ్యను అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే అంత ఖచ్చితంగా భక్తుల సంఖ్యను ఎలా లెక్కించారనేది అందరికీ సహజంగా వచ్చే సందేహం. అయితే భక్తుల సంఖ్య లెక్కింపు కూడా కుంభమేళా నిర్వహణలో కీలకమైంది. ఎంతమంది వచ్చారు, రానున్నారు తదితర అంశాలపై స్పష్టమైన అంచనాలు ఉంటే ఏర్పాట్లు కూడా ఖచ్చితత్వంతో చేసుకునేందుకు వీలవుతుంది. దీంతో భక్తుల సంఖ్య లెక్కింపు కీలకంగా మారింది. ఇప్పుడు భక్తుల సంఖ్యను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. కుంభమేళాకి వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఏఐ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. మహాకుంభమేళా ప్రాంగణంలో 1800 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఘాట్లలో ఇన్స్టాల్ చేశారు. వీటిలో చాలా కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించారు. ఏఐ కెమెరాల ద్వారా వచ్చిన డేటాను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లోని సాంకేతిక బృందం విశ్లేషిస్తుంది. జనం సాంద్రతను, నిమిషానికి వచ్చిన భక్తుల సంఖ్య మదింపు చేస్తారు. కంట్రోల్ సెంటర్ లో ఏఐ సాయంతో పనిచేసే ఆల్గరిథంల నుండి రియల్ టైం డేటా నిరంతరం సేకరిస్తారు. దీని ద్వారా భక్తులను లెక్కించటం, ట్రాక్ చేస్తారు. ఏఐ అమర్చిన ఈ కెమెరాలు 360 డిగ్రీల వద్ద ఫోటోలు తీస్తాయి. కెమెరాలతో కూడిన డ్రోన్లు పై నుండి ఫోటోలను కూడా తీస్తాయి. వీటి ఆధారంగా మొత్తం నేల కాంప్లెక్స్ డేటాను సేకరిస్తున్నారు. ఇది కాకుండా మొబైల్ అప్లికేషన్ ప్రాంగణంలో యాక్టివ్ మొబైళ్ల సంఖ్యను కూడా తెలుసుకుంటారు. దీని ఆధారంగా మేళాకు వచ్చిన వారి సంఖ్యను కూడా అంచనా వేస్తున్నారు. కోక్రాన్ సూత్రం తదితర విధానాల ద్వారా త్రివేణి సంఘం వద్ద యాత్రికులు గడిపిన సగటు సమయం ఆధారంగా కూడా భక్తుల సంఖ్య లెక్కిస్తారు. ప్రతిరోజు మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు RFID రిస్ట్ బ్యాండ్లను అందజేస్తున్నారు. రిస్ట్ బ్యాండ్లను RFID రీడర్ తో కూడా ట్రాక్ చేస్తారు. ఇలా వివిధ రకాలుగా సేకరించిన సమాచారాన్ని తుది విశ్లేషణ తర్వాత ఒక్క రోజులో ఎంతమంది భక్తులు వచ్చారో అధికారులు ప్రకటిస్తున్నారు.